జాతులు అతనిని గమనించి విస్మయముందురు, రాజులు అతనిని చూచి నిశ్చితులగుదురు. వారు పూర్వము కనిపించి ఎరగని సంగతులను తెలుసుకుందరు. ప్రజలు ఇప్పుడు బదులు చెప్పురు, మేము ఇప్పుడు నిర్ణయించు సంగతులను ఎవరు నమ్మిరి, ఇది ప్రభువులను జరిగినవి ఎవరు గ్రహించి. దైవ చిత్తము వలన అతడు ఎండిన నేలలో వేరు పాతుకొని లేత మొక్క వలె పెరిగాను. అతనికి సౌందర్యం కానీ చెక్కదలని కానీ లేదలేను. మనలో ఆకర్షించు సోమశ్రేణులు అతనిలో కనిపింపయ్యారు. ప్రజలు అతనిని చిన్న చూపు చూచి ధృవీకరించి అతడు విచారగ్రస్తుడు బోధమయుడు అయినను. నరులు అతని వైపు చూచుటకై ఇష్టపడలేదు. జనులు అతనిని తిరస్కరించుటచే మనం అతనిని లెక్క చేయలేదు. ఆయనను మన బాధలను గ్రహించిన, మన దుఃఖములను సహించిన. ప్రభువు అతని ఉన్నది శిక్షించి దుఃఖపెట్టిన మనము భావించింది. కానీ అతడు మన తప్పిదముల కొరకు భయపడదు, మన పాపముల కొరకు నలిగిపోయింది. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగింది. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యం చేకూరింది. మనం అందరము గొర్రెల వలె ధారణ పిదిగి అందరము మా దూరం మనకి వెళ్ళిపోయింది. కానీ ప్రభువు మనందరి దోషము అతని మీద మోపెను. దౌర్జన్యములకు గురైన అతడు వినయంతో సహించను. కళ్యత్త మాట అతను అనడాయను. అతడు వ్యర్థసాధ్యమునకు కూలిపోబడు గొర్రె పిల్లలనే అన్ని కదిలిపోబడు గొర్రెల వలనే మౌనంగా ఉండేనే కానీ నోరు తెరవలేదు. అతనిని దౌర్జన్యమును అన్యాయములను కూలిపోయేది. అతని గతిని పట్టించుకుని వారే లేరు. అతనిని నరికి సజీవుల వరకు నుండి తొలగించి మన ప్రజల పాపల కొరకు అతనిని వధించిరి. ఏ తప్పు చేయకున్నాను ఎన్నడను అబద్ధం ఆడుకున్నాను అతని దుష్టుల ప్రక్క పాతిపెట్టిరి. దుర్మార్గుల ప్రక్క సమాధి చేసిరి. ప్రభు ఇట్లా వచ్చినాడు. ఆయనను అతనిని బాధభరితము చేయవలనియే నా సంకల్పము. అతని మరణము పాప పరిహాత బలి అయిన కనుక అతడు దీర్ఘాయువు వడిసి పుత్ర పౌత్రులను చూచిన. బాధలు మునిగిగా అతడు మరలా ఆనందము చెందాను. నీతి మందుడైన ఆ సేవకుడు ఎక్కువ మంది దోషములను గ్రహించిన. అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. అతడు తన ప్రాణములను అర్పించదను. దుష్టుడు నిత్యపడదు. ఎక్కువ మంది దోషములను భరించి వారి పాపము పరిహారం కొరకు విజ్ఞానము చేసిన కనుక నేను అతనికి గొప్పవాడిని చెందును. అతడు గణంలో ఒక్కడుగా నింపబడును. ఇది ప్రభు వాకు.